హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెంకమ్మ, నానా, అమ్మయ్య, ఏం చేస్తున్నావు? నాన్ బాబు, వెంకమ్మ, ఇలా చూడు ఒకసారి. నానా, ఇలాగా మనకి ఇప్పటి వరకు 70 మెంబర్స్ సబ్స్క్రైబర్ అయ్యారు. నాన్న, ఇలా చూడు, మమ్మీ మాట వినుమా ప్లీజ్. హాయ్ అండి అందరూ. కొంచెం నాకు ఇంకొక 30 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి సిల్వర్ది బటన్ వస్తుంది నాన్న. ప్లీజ్ నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను చూడండి, నన్ను చూసి ఆనందించండి. చిన్నపిల్లలకి చూపియండి, సరదాగా చూస్తారు. నేను ఎలా గుటకలు వేస్తున్నాను బాగా చూడండి. కాళ్ళతో ఈతలు కొడుతున్నాను, నన్ను కూడా చూడండి. అందరూ రీల్స్ వీడియోస్ చేస్తున్నారు, నా దాంట్లో నన్ను ఒక్కదాన్నే చూపిస్తున్నారు కదా. నేను బాగున్నానా అండి? నేను బాగుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేను కొంచెం పెద్దోడిని అవుతున్నాను కదా, నాకు కూడా వీడియోస్ చూపిస్తున్నారు కదా, నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకలా చేస్తున్నావు బుజ్జోడు? మా వెంకీ అండి 2 డేస్ నుండి ఫుడ్ సరిగా తినట్లేదండి. ఎందుకు తినట్లేదో తెలియట్లేదు. మామూలుగా అయితే ఫుడ్ బాగా తినేవాడు, తింటాడు, బాత్రూమ్కి 10 సార్లు వెళ్తాడు. నేను వాటర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండేదాన్ని. నిన్నటి నుంచి ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు. ఈరోజు మార్నింగ్ కూడా ఫుడ్ వేసాను, ఒక్కసారి బాత్రూమ్ వెళ్ళాడు. ఇప్పుడే వాష్ చేసి క్లీన్ చేసి బాక్స్ పెట్టానండి. ఎవరికైనా ఏమైనా తెలిస్తే టాటాయిస్ కోసము కొంచెం నాకు రిప్లై పంపించండి ప్లీజ్. ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు, చాలా సెర్చ్ చేశాను కానీ నాకేమీ తెలియట్లేదు. మీకు ఎవరికైనా కానీ ఇలాగా ఫుడ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే, మామూలుగా కూడా చలికాలం తొందరగా డైజెషన్ కాదు అని అంటారు కదా జనాలకి. అలాగని చెప్పి వెంకిబాబుకి కూడా అలాగే అవుతుందో ఏమో. లేదు, ఎవరైనా ఏదన్నా సజెషన్ చెప్తే నేను చూస్తాను, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ప్లీజ్ హెల్ప్ మీ. బాయ్ అండి.